హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు విజయ్, రైల్వే ప్రొడక్షన్ స్పెషల్ ఫోర్స్ ఇండియన్ రైల్వేస్. ఈ వీడియో దేనికోసం అంటే మనకి ఇండియన్ రైల్వేస్ ఆల్ ఇండియా లెవెల్లో రైల్వే జోన్స్లో ఖాళీగా ఉన్నటువంటి పారామెడికల్ స్టాఫ్కి సంబంధించి 1376 వేకెన్సీస్ని అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించి కూడా మెయిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైతే మెడికల్కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయో, లైక్ మనకి బీఎస్సీ నర్సింగ్ కానీ, ఎంఎల్టీ, డిఎంఎల్టీ, లేదా ఏదైనా సర్టిఫికేట్ కోర్స్ చేసినా, వొకేషనల్ కోర్సెస్ ఏమైనా చేసినా, ఆ తర్వాత మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి బైపీసీ ఎవరైతే చదివారో వాళ్ళకు కూడా ఫీల్డ్ వర్కర్ అనే వేకెన్సీస్ కూడా ఉన్నాయి. మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, మీకు ఎవరికైతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నాయో ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బెస్ట్ జాబ్, పీస్ఫుల్ లైఫ్ అనమాట. ఈ వేకెన్సీస్లో శాలరీ కూడా చాలా హై ఉంటుంది. చూడండి, మనకి ఆ డైటీషియన్కి సంబంధించి స్టార్టింగే మనకి 70,000 పైన శాలరీ అయితే వస్తుంది. మీకు ఎవరికైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళైతే మిస్ చేసుకోవద్దు. సార్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. దీనికి సంబంధించి ప్రతిదీ కూడా ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే చాలా తొందరగానే కంప్లీట్ చేద్దాం. చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, ఎందుకంటే ఒక క్లారిటీ వస్తుంది మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో. ఓకే, దీనికి సంబంధించి ఆ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ కానీ, సిలబస్ ఏంటి, ఆ తర్వాత ఏజ్ లిమిట్స్ ఏంటి, మన కోవిడ్కి సంబంధించి 3 years ఎక్స్ట్రా ఏజ్ కూడా రిలాక్సేషన్ ఇచ్చాడు, దాని గురించి కూడా తెలుసుకుందాం. ఒక సింగిల్ ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కనుక మనం క్లియర్ చేసినట్లయితే మనకు దగ్గరలోనే మన జోన్లోనే మనం పోస్టింగ్ అయ్యే అవకాశం అయితే ఇంకా మనం నోటిఫికేషన్ అయితే ఒకసారి చూసేద్దాం. ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే రైల్వేస్లో మెడికల్ కేటగిరీలో మనకి 20 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ని, టోటల్గా 1376 వేకెన్సీస్ని భర్తీ చేయనున్నారు. అయితే దీనిలో మనకి లెవెల్ 2 నుండి కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. లెవెల్ 2 నుండి లెవెల్ 7 వరకు కూడా వేకెన్సీస్ అయితే మనం చూడవచ్చు. అట్లయితే డైటీషియన్ లెవెల్ 7 వేకెన్సీ, ఇది సుమారుగా మనకి బేసిక్ పేనే మనకి 44,900 ఉందంటే మనకి స్టార్టింగ్ ఫస్ట్ మంత్ సాలరీ మనకి 70,000 పైనే ఉంటుంది. ఈ విధంగా మనకి నర్సింగ్ సూపరింటెండెంట్, ఆ తర్వాత ఈ 3 ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్టు, తర్వాత క్లినికల్ సైకాలజిస్టు, డెంటల్ హైజీనిస్టు, డయాలసిస్ టెక్నీషియన్, హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ల్యాబొరేటరీ సూపరింటెండెంట్, ఫార్మసిస్టు, సైకోథెరపిస్ట్ గ్రేడ్ 2. ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మనకి ఇక్కడ 20 నెంబర్లో ఉంది కదా ఫీల్డ్ వర్కర్. ఇదేంటంటే మనకి ఆ లెవెల్ 2 వేకెన్సీస్ మన ఇండియన్ రైల్వేస్లో మనకి 19,900 బేసిక్ పే ఉంటుంది. ఈ C2 మెడికల్ స్టాండర్డ్స్ అనమాట. ఈ విధంగా మనకి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఒకసారి చూసేద్దాం. పారామెడికల్ కేటగిరీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ నెల అనగా ఆగస్టు 17వ తారీఖు 2024 నుండి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ఎండింగ్ డేట్ వచ్చేసరికి 16వ తారీఖు సెప్టెంబర్ 2024తో ఎండ్ అవుతుంది. ఈ మధ్యలో మనం అప్లికేషన్ అయితే చూసుకోవాల్సి ఉంటుంది. మోడిఫికేషన్ లింక్ కూడా ఇస్తాడు మనకి. 17వ తారీఖు నుండి కూడా మనకి మోడిఫికేషన్ లింక్ అయితే స్టార్ట్ అవుతుంది సెప్టెంబర్లో. ఆ తర్వాత 26వ తారీఖు వరకు కూడా మనం అప్లికేషన్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తే మనం మోడిఫికేషన్స్ అయితే చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీగా అయితే తెలుసుకుందాం. ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న రైల్వే జోన్స్లో ఖాళీలను బట్టి ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీ ఇచ్చాడు ఒకసారి చూసుకోవచ్చు. ఇంకా మనకి ఏజ్ లిమిట్స్ కూడా ఎక్కడే ఇచ్చాడు ఒకసారి చూడండి. ఏజ్ లిమిట్స్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయి. మీకైతే ఇబ్బంది లేదు. ఎవరైతే మెడికల్ కేటగిరీకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ ఇచ్చిన వేకెన్సీస్ని బట్టి మనం ఏ పోస్ట్కి అయితే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలిజిబుల్ ఉంటామో దానికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి సింగిల్ CBT ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. టోటల్గా మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutes టైం అయితే ఇస్తారు. 1.5 hour టైం అయితే ఇస్తారు. 1/3 నెగిటివ్ ఉంటుంది. దీనికి సంబంధించి సిలబస్ను కూడా ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకి టోటల్గా 100 క్వశ్చన్స్ కదా, దీనిలో ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 క్వశ్చన్స్ ఉంటాయి. మనకి ఈ ప్రొఫెషనల్ ఎబిలిటీ అనేది మనం ఏ వేకెన్సీస్కి అప్లై చేస్తామో మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి అనుగుణంగా దానికి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి, 70 క్వశ్చన్స్ అనేవి. ఆ తర్వాత జనరల్ అవేర్నెస్ 10 marksకి, ఆ తర్వాత జనరల్ అర్థమెటిక్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 10 marks, జనరల్ సైన్స్ 10 marks, టోటల్గా 100 marks. 1/3 నెగిటివ్ ఉంటుంది. ఓకే, ఈ ఎగ్జామినేషన్ ఎవరైతే క్లియర్ చేస్తారో, ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉంటారో, జస్ట్ మనకి ఇక్కడ క్వాలిఫై మార్క్స్ కాదు, ఇక్కడ మన క్వాలిఫై మార్క్స్ ఇస్తాడు. అది అన్ని మార్క్స్ వస్తే సరిపోతాయి అనుకుంటారు. మన కట్ ఆఫ్లో ఉండాలి మెయిన్. UR అండ్ EWSకి 40, OBC అండ్ SCకి 30, ఇంకా STకి 25, ఈ విధంగా క్వాలిఫై మార్క్స్ ఇస్తారు. అందరూ కూడా ఇన్ని మార్క్స్ వస్తే సరిపోతే జాబ్ వచ్చేసిద్ది అనుకుంటారు. కాదు, మనం ఫైనల్ మెరిట్లో ఉండాలి. ఎవరైతే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఉన్నారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ప్రాసెస్ తర్వాత మనకు అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైల్వేస్లో. ఇంకా తర్వాత మనకి పోస్టింగ్ సంబంధించి కూడా ఒక పాయింట్ అయితే ఇచ్చాడు, దానికి కూడా చూద్దాం. దానికంటే ముందుగా మనకి ఇక్కడ ఏ విధంగా మనకి షార్ట్ లిస్ట్ చేస్తారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుంది.
మనకి ఆఫ్టర్ నార్మలైజేషన్ తర్వాతే ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇక్కడ పోస్టింగ్ గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చారని చెప్పాను కదా, అదేంటంటే మనం ఆల్ ఇండియా లెవెల్లో ఏ రైల్వే జోన్కైనా అప్లై చేసుకోవచ్చు. మనం వన్స్ ఆ ఏ రైల్వే జోన్కి అయితే అప్లై చేసుకుంటామో అందులో కనుక ఆ రైల్వే జోన్లో కనుక మనం పోస్టింగ్ అయినట్లయితే అట్లీస్ట్ 5 to 10 years సర్వీస్ అయితే అక్కడ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత మన ఓన్ రిక్వెస్ట్ ద్వారా మనం మనకు నచ్చిన జోన్కి మన ఓన్ జోన్కి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మనం ఫస్టే మన ఓన్ జోన్కి సెలెక్ట్ అయితే ఇంకా హ్యాపీ, దగ్గరలో ఉండి జాబ్ అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ గురించి కూడా ఒక పాయింట్ ఇచ్చారు, అదేంటంటే మనకి ఆ రిక్రూట్మెంట్ జరిగే టైంలో ఏ టైంలోనైనా వేకెన్సీస్ అనేవి ఇంక్రీజ్ చేయొచ్చు అని చెప్పేసి ఒక పాయింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి క్లియర్గా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. ఇంకా తర్వాత మనకి ఏజ్ లిమిట్స్, ఏజ్ కట్ ఆఫ్ డేట్ కూడా ఇచ్చాడు క్లియర్గా. ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, మీ కేటగిరీకి అనుగుణంగా ఎంత ఏజ్ ఉండాలి అనేది ఒకసారి చూసుకోండి. ఆ తర్వాత మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూసుకున్నట్లయితే SC STకి 5 years, OBCకి నాన్ క్రీమీ లేయర్ 3 years, ఆ తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరూ కూడా కామనే. UR క్యాడెట్స్కి 3 years, ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ OBC నాన్ క్రీమీ లేయర్ 6 years, ఇంకా SC ST ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 8 years, ఇంకా మిగిలిన వాళ్ళకి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీకు ఏదేది అవసరమో దాని గురించి చెప్తున్నాను. మీకు ఏదన్నా మిస్ అయితే ఒకసారి నోటిఫికేషన్ క్లియర్గా చూసుకోండి. ఆ తర్వాత మనకి ఎగ్జామినేషన్ ఫీజు గురించి కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. SC ST ఎక్స్ సర్వీస్ మెన్, PWD, ఫీమేల్, ట్రాన్స్జెండర్, మైనారిటీ అండ్ EBC వీళ్ళందరూ కూడా 250 rupees అయితే ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 rupees అయితే ఫీజు అయితే పే చేయాలి. ఇంకా ఇక్కడ ఇచ్చిన RRB వెబ్సైట్లో ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసి మనం ఈ నెల 17వ తారీఖు నుండి కూడా మనం ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మనకి RRB సికింద్రాబాద్ కానీ ఇంకా RRB చెన్నై కానీ ఈ విధంగా ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ చేసి మనం అయితే ఆన్లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ పోస్ట్ పారామీటర్స్ అని చెప్పేసి ఏ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటి, ఇంకా దానికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, ప్రతిదీ కూడా ఇక్కడ డీటెయిల్డ్గా ఇచ్చారు. మనకి 20 డిఫరెన్స్ టైప్ ఆఫ్ వేకెన్సీస్కి సంబంధించి ఒకసారి మన సికింద్రాబాద్ జోన్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటో ఒకసారి చూద్దాం. ఇంకా మన సికింద్రాబాద్ జోన్కి సంబంధించి టోటల్గా 79 వేకెన్సీస్ అయితే ఖాళీలు ఉన్నాయి. దీనిలో మనకి 6 డిఫరెన్స్ టైప్ ఆఫ్ వేకెన్సీస్ని అయితే భర్తీ చేయనున్నారు. అంటే టోటల్గా 20 డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ వేకెన్సీస్ కదా. మన సికింద్రాబాద్కి సంబంధించి మనకి 6 రకాలకు సంబంధించి వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. అవి ఏంటంటే హెల్త్ అండ్ మలేరియా ఇన్స్పెక్టర్ గ్రేడ్ 3, ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్ 2, ఫార్మసిస్టు ఎంట్రీ గ్రేడ్, రేడియోగ్రాఫర్, ఎక్స్రే టెక్నీషియన్, నర్సింగ్ సూపరింటెండెంట్. వేకెన్సీస్ తక్కువ ఉన్నాయి అని చెప్పేసి మీరు అప్లై చేయకుండా ఉండొద్దు. అందరూ అలా అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారు. మీరైతే అప్లై చేసి ట్రై చేయండి. ఒక్కసారి కానీ వచ్చిందంటే లైఫ్ సెటిల్ అనమాట, పీస్ఫుల్ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మనకి ఎనాక్సర్ Cలో ఈ వేకెన్సీస్ సంబంధించి సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, ప్రొఫెషనల్ ఎబిలిటీ 70 క్వశ్చన్స్ మాత్రం మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తామో మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనుగుణంగా ఆ 70 క్వశ్చన్స్ మాత్రం అందులోనే వస్తాయి. మిగిలిన జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, ఆ తర్వాత మనకి అర్థమెటిక్ రీజనింగ్ ఇవన్నీ కూడా కామన్గా వస్తాయి అనమాట 30 మార్క్స్కి. ఇక్కడ మనం కనుక చూసుకున్నట్లయితే ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్కి ఇక్కడ సిలబస్ మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ డిజార్డర్స్, బేసిక్ ఎనాటమీ అండ్ సైకాలజీ రిలేటెడ్ టు స్పీచ్ అండ్ హియరింగ్, డయాగ్నోస్టిక్ అండ్ రిహాబిలిటేషన్, ఆడియాలజీ, సైకాలజీ రిలేటెడ్ టు స్పీచ్ అండ్ హియరింగ్, బేసిక్ అకాస్టిక్ పాథాలజీ ఆఫ్ హియరింగ్ అండ్ హియరింగ్ సిస్టమ్. ఈ విధంగా ఆ పోస్ట్కి తగ్గ అనుగుణంగా ప్రొఫెషనల్ ఎబిలిటీలో 70 క్వశ్చన్స్కి వాళ్ళకి సంబంధించి సిలబస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎనాక్సర్ Cలో గుర్తుంచుకోండి, ఒకసారి సిలబస్ చూసుకోండి. ఈ విధంగా ప్రతి వేకెన్సీకి సంబంధించి దానికి సిలబస్ ఏ విధంగా ఉంటుందో ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. ఒకసారి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసి చూసుకోండి. మనకి ఎనాక్సర్ 1 ఇవన్నీ కూడా మనకి సెంట్రల్ ఫార్మాట్లో క్యాస్ట్ కావాలి, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూసుకోవచ్చు. మీ దగ్గర ఇప్పుడు సెంట్రల్ ఫార్మాట్ క్యాస్ట్ కంపల్సరీ ఏం కాదు, మీ దగ్గర ఏ క్యాస్ట్ ఉంటే దాంతో అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. ఎనాక్సర్ Aలో ప్రతి పోస్ట్కి సంబంధించి వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే ఆ పోస్ట్కి తగిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి నర్సింగ్ సూపరింటెండెంట్ కనుక చూసుకున్నట్లయితే level 7 వేకెన్సీ. చూడండి, మన RPF SI కన్నా లెవెల్ ఎక్కువ. ఇది మన RPF SI ఏంటంటే level 6, ఇది level 7 అనమాట. బేసిక్ పైన 44,900 నుండి స్టార్ట్ అవుతుందంటే ఈజీగా 70,000 పైన శాలరీ ఉంటుంది ఫస్ట్ మంత్ నుండి. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఒకసారి చూద్దాం. సర్టిఫికేట్ యాజ్ ఎ రిజిస్టర్డ్ నర్స్ అండ్ మిడ్ వైఫ్ హ్యావింగ్ పాస్డ్ 3 years కోర్స్ ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్ వైఫరీ ఫ్రమ్ ఏ స్కూల్ ఆఫ్ నర్సింగ్, లేదా BSc నర్సింగ్. సింపుల్గా చెప్పాలంటే BSc నర్సింగ్ అయితే చదివి ఉండాలి. ఆ తర్వాత నెక్స్ట్ కార్డియాక్ టెక్నీషియన్. దీని కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్తో పాటు ఇంకా మనకి ఇక్కడ డిప్లొమా ఇన్ కార్డియాలజీ, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ కాన్సిస్టింగ్ ఆఫ్ ECG, హోల్టర్ అండ్ TMT. ఇట్ ట్రైన్డ్ ఇన్ ఎకో కార్డియోగ్రఫీ ఈజ్
ప్రిఫరబుల్. అంటే వీళ్ళకి సంబంధించి డిప్లొమా కోర్స్ అయితే అడిగారు. ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత డిప్లొమా ఇన్ కార్డియోగ్రఫీలో ట్రైనింగ్ అయి ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత మనకి ఈ విధంగా ప్రతి వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇంటర్మీడియట్ తర్వాత ఎవరైతే సర్టిఫికేట్ కోర్సు లేదా టెక్నికల్ కోర్సు మెడికల్ ఫీల్డ్కి సంబంధించి లేదా డిప్లొమా కోర్సు మెడికల్కి సంబంధించి ఎవరైతే డిప్లొమా కోర్సు సర్టిఫికేట్ కోర్సు లేదా ఎంఎల్టీ డిఎంఎల్టీ ఈ విధంగా ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో వాళ్ళకి చాలా ప్రిఫరెన్స్ అయితే ఇచ్చారు. ఓన్లీ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఇంటర్లో బైపీసీ చదివిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఒక వేకెన్సీ అయితే ఉంది. 5వ నెంబర్ ఫీల్డ్ వర్కర్. ఇది లెవెల్ 2 పోస్టు 19,900 గ్రేడ్ పే ఉంటుంది. వీళ్ళకి కూడా సుమారుగా 40,000 సుమారుగా 40,000 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. ఇంకా దీని మెడికల్ స్టాండర్డ్ సీటు. ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 10th క్లాస్ 10+2 ఇంటర్మీడియట్లో ఎవరైతే బైపీసీ చదివి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ అనమాట సింపుల్గా. ఈ విధంగా ప్రతి దానికి కూడా ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలి ఏంటి అనేది కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు చూసుకోండి. ఎందుకంటే ఈ 20 రకాల వేకెన్సీస్కి ప్రతిదీ కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం అంటే ఆ వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది. కాబట్టి ఏజ్ లిమిట్ అయితే మ్యాక్సిమం అందరూ సరిపోతుంది. ఎందుకంటే చాలా వరకు ఇచ్చాడు. ఆ తర్వాత కోవిడ్కి సంబంధించి 3 years ఎక్స్ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. కాబట్టి మన జోన్లో మన సికింద్రాబాద్ జోన్కి ఏ రకాల కేటగిరీస్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి, దానికి సంబంధించి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమున్నాయి ఒకసారి చూసుకుని అప్లై చేసుకోండి. జాబ్ ప్రొఫైల్ పరంగా అయితే చాలా బాగుంటుంది. మనకి వీక్లీ 1 day రెస్ట్ దొరుకుతుంది. ఆ తర్వాత జిహెచ్లో అప్పుడు హాలిడే ఉంటుంది. రైల్వే హాస్పిటల్ స్టాఫ్ అంతా వీళ్ళందరూ కూడా పీస్ఫుల్ లైఫ్ అన్నమాట. బాగుంటుంది. మిస్ చేసుకోకుండా ప్రతిదీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనకి ఇక్కడ ఆన్లైన్ డేట్స్ ఇచ్చాడు కదా, ఎప్పటితో లాస్ట్ డేటు ఒకసారి రిమెంబర్. మళ్ళీ ఒకసారి చెప్తాను. మనకి ఆన్లైన్ అనేది ఈ నెల అనగా ఆగస్ట్ నెల 17వ తారీఖు 2024 నుండి స్టార్ట్ అవుతుంది. వచ్చే నెల అనగా సెప్టెంబర్ 16వ తారీఖుతో ఎండ్ అయిపోతుంది 2024. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఈ డేట్స్ మధ్యలో ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోండి. ఆ లాస్ట్ డేట్ వరకు కూడా వెయిట్ చేయొద్దు. సర్వర్ బిజీ అయిపోతుంది. ఇంకా ఫోటో సిగ్నేచర్ చేసేటప్పుడు అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎంటర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఎంటర్ చేయండి. అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ లేకుండా చూసుకోండి. మీ అందరికి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.